దాని టేస్టే వేరు. సీజన్లో కాదు, లైఫ్లో ఒక్కసారైనా దాని రుచి చూడాల్సిందే. ముఖ్యంగా వర్షాలు పడిన తర్వాత వచ్చే ఫస్ట్ పీస్ టేస్ట్ ఇంకా సూపర్. అందుకే దానికి మార్కెట్లో ఇప్పుడు అంత డిమాండ్ పలుకుతోంది. గోదావరిలో లభించే పులస చేప అంటే ఇష్టపడని వారుండరు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వీటిని ప్రత్యేకించి తెప్పించుకుని వండుకుని తింటారు. అందుకే ఈ చేపలకు ఒక క్యాప్షన్ కూడా ఉంది. పుస్తలమ్మైనా పులస చేప తినాలి అంటారు. ఇప్పుడు వర్షాలు మొదలవగానే వచ్చే మొదటి పులస చేపను తినాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. అందుకే వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది కిలో 18,000 పలికిన పులస చేప ఈసారి 6,000 పలుకుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల వరద నీరు సముద్రంలోకి వెళ్లడం మొదలవుతుంది. ఈ క్రమంలో మట్టితో కూడిన నీటి రుచికి పులస చేపలు సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వస్తాయి. నిన్న యానంలో గౌతమి గోదావరిలో చిక్కిన ఓ చేపకు దాదాపు 6,000 రూపాయల ధర పలికింది. ఈ చేప కిలోకు పైగా బరువున్నట్లు చేపను విక్రయించిన మహిళ పొన్నమండ రత్నం తెలిపింది. ఇవి ప్రధానంగా గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతయ్య గోదావరి నదుల్లో ప్రయాణిస్తూ ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల ద్వారా భద్రాచలం వరకు ఎదురెత్తూ వెళ్తాయి. వరద నీటికి ఎదురీది వెళ్లడం వల్లే వీటికి ఇంత రుచి ఉంటుంది. సంతానోత్పత్తి కోసం వెళ్తూ మార్గ మధ్యలో జాలర్లకు చిక్కుతూ ఉంటాయి.